మీకు ఎప్పటి నుంచి అసలు జీతాలు? మాకు గతంలో 5-6 నెలల కాడ నుంచి పోయిన మే నెల నుంచి ఆపిరు. పోయిన సంవత్సరం మే నుంచి ఈ మధ్యలో మా సిఐటి నాయకులు పోరాటం చేయంగా మధ్యలో 6 నెలలు ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు 3 నెలలు అంటే మళ్ళీ జనవరి నుంచి ఆపిరు. జనవరి నుంచి 2 నెలలు కొట్టమని మీ ఆఫీసులు చుట్టూ తిరిగి అడిగితే మళ్ళీ ఇప్పుడు మార్చి ఎండింగ్ ఇయ్యము అని ఆఫ్ చేసారు. ఇది 3వ నెల మాకు రాకుండా. మా దాంట్లో మా శాఖలోనే ఇంకా పనిచేసేటోళ్ళు ఒక్కొక్కరికి 7 నెలలు 8 నెలలు ఉన్నాయి. అంటే ఆన్లైన్ అయిన వాళ్ళకి ఒక జీతం, మధ్యలో సర్పంచులు పోయేటప్పుడు పెట్టుకున్న వాళ్ళకి ఒక జీతం. వాళ్ళకైతే మాకు 9,500, వాళ్ళకి 8,000 రూపాయలు, 7,000 గడిస్తారు. కొంతమందికి 6,000 అట్లున్నారు మా దాంట్లో. అయినా కానీ 6,000కి చేసినా గానీ వాళ్ళకి 10 నెలలు జీతాలు రాక 10 నెలల కాడ నుంచి జీతాలు ఆఫ్ చేస్తారు. డ్యూటీ కంటిన్యూ చేస్తాను, మా శ్రమ మాట్లాడు కంటిన్యూ చేస్తాను. మళ్ళీ మాకు ఏ ఒక్క రోజు కూడా జ్వరం వచ్చి ఏదైనా నొప్పి రోగం వచ్చి పోకున్నా గానీ మా పై అధికారి మమ్మల్ని ఒత్తిడి చేసుడు. ఈ రోజు కూడా మమ్మల్ని సగం మందినే, మేము ఒక 5గురు వచ్చినాం. మేము 20 మంది స్టాఫ్ 15 మందిని ఆపుకుర్రు. పైప్ లైన్లు పలిగినాయి, పైప్ లైన్లు రిపేర్ చేయాలని 15 మందిని ఆపుకుర్రు. మమ్మల్ని 5గురు మేము గొడవ పెట్టుకొని మరీ వచ్చినాం. మాకు కడుపు మంట ఉంది, మాకు జీతాలు మాకు పొట్ట తిప్పలు అవుతుంది, మేము పోతామని. మరి ఇప్పుడు ఇందాక వచ్చిర్రు వాళ్ళు అద్దన్నా ఇందాక వచ్చిర్రు. మన అడిగిన తర్వాత మీరు పని చేయకుండా మేము వేయడం పెట్టుకుంటామని అంటే ఎట్లా మరి? అంటే మేము ఆఫీస్ ముందు టెంట్ వేసి కూర్చుంటాం. ఎవరు వస్తారో వాళ్ళకైనా పొట్ట ఉంటది కండి, వచ్చేటోళ్ళకన్నా వాళ్ళకన్నా. వాళ్ళు అయ్యో కష్టపడి చేసిరు, వాళ్ళ పొట్ట తిప్పల కోసం వాళ్ళు టెంట్ వేసుకురని వాళ్ళు వస్తే ఇక వాళ్ళంతా వేస్ట్ వాళ్ళు ఎవరు లేరు. మేమంటే మేము కష్టపడ్డాం, మా చేసి హక్కున్నది కార్మికులు. ఇప్పటి నుంచి కాదండి, మా వాళ్ళు చేసి మేము ఇప్పుడు మేము ఎక్క కూడా 20 సంవత్సరాలు డ్యూటీ. 20 సంవత్సరాల కాడ నుంచి కూడా 4,000, 5,000, 6,000, కనీసం 1,600 కాడ నుంచి కూడా చేసినాం డ్యూటీ. ఎట్టి చక్ర అంటే ఏంటంటే గవర్నమెంట్ మారితే ఏమన్నా, ప్రభుత్వం మారితే ఏమన్నా జీతాలు పెంచుతారేమో. కేసీఆర్ గారు ఇంత పెంచి దిగిపోయిండు, మళ్ళీ కొత్త గవర్నమెంట్ ని గెలిపించుకుంటే మళ్ళీ వీళ్ళు ఏమన్నా పెంచుతారేమో కాంగ్రెస్ కి ఎత్తే అనే విధానాన్ని బట్టి మేము కాంగ్రెస్ ఓట్లేసి గెలిపించినాం. అందులో ఒకటి మేము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టెంట్ వేసినాం. సిఐటి నుంచి టెంట్ అయితే అప్పుడు మా టెంట్ దగ్గరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మంచిగా వచ్చినాయి, మంచి నెలలు ఇచ్చిండు. అయితే అప్పుడు మంచిగా వచ్చినాయి. ఏమని హామీ ఇచ్చిండు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, టెంట్ వేసినాం, మనకి ఇక టెంట్ వేసే సమస్య లేదు, మన కష్టాలు పోయినాయి, మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మీరు కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించండి, ఖచ్చితంగా మీకు పర్మిట్ చేస్తాం, మీకు జీతాలు పెంచుతాం అని అంటే. మేము ఆ రోజు ఏం చేసినాం అంటే, నేనే చంద్రకళ నా పేరు, బయ్యారం మండలం మాది బయ్యారం, నేను చెప్పి అన్న దగ్గర పోయి మాట్లాడి, అన్న మా బాధలు అంటే, అమ్మ మీరు బిచ్చాటన చేసుకునే పని లేదు. బిచ్చాటన చేసినాం మేము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బిచ్చం అడుక్కున్నాం. అయ్యా మా గోడు వినండి అయ్యా, మాకు బిచ్చాటన అని అడుక్కుంటే 2,500 రూపాయలు మాకు వేసి మమ్మల్ని గుండెలకు అద్దుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ ని గెలిపించండి, మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం. సరే న్యాయం అంటే మేము ఖచ్చితంగా వేసినాం. చుట్టుపక్కల మేము గ్రామంలో మాకు తెలియని ఇల్లు ఉండదండి. మా మండలంలో మేము గ్రామ పంచాయతీలకు తెలియని ప్రతి ఒక్కరికి చెప్పి మరీ వేయించినాం. మేము ప్రభుత్వాన్ని బడగొట్టాలంటే గ్రామానికి మున్సిపాలిటీ వాళ్ళు కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఊరంతా తెలుస్తుంది. ఏ బిచ్చగాడు వచ్చినా మమ్మల్ని గ్రామ పంచాయతీ వాళ్ళు అడుగుతాడు ముందుగా, ఏరియా ఎక్కడ ఏందని. మాకు తెలియదంటే లేదు, మేము చెడు చెప్పాలన్నా మంచిగా మేము కాంగ్రెస్ ని గెలిపించుకున్నాం. ఇష్టపూర్తిగా ఓటేసి గెలిపించినందుకే మా అన్నంలో, మాకు తినే అన్నంలో మటుకు 300 రూపాయలు చేసినాం మేము. మా నాయకులు, మా సిఐటి నాయకులు వెళ్ళిర్రు, ప్రయత్నాలు చేసిర్రు. ఎన్నిసార్లు పోతే ఇగో ఈసారి ఇస్తాం అని తేపకు ఒక వాయిదాలు పెట్టిర్రు. తీరాగా మేము ఏమన్నామంటే ఇక సర్పంచ్ ఓట్లు దగ్గరకు వస్తున్నాయి, మళ్ళీ మా పనులు మళ్ళీ ఓట్లాడా ఓడి మీద పడితే మనల్ని ఓట్లు అయిపోతే మనల్ని లెక్క చేయరు, పట్టించుకోరు. ఈ 300 రూపాయలు మాకు ఎటు సరిపోవట్లే. కేజీ బియ్యం 60-70 రూపాయలు ఉన్నాయి. నూనె వస్తువులు అన్నిటికీ రేట్లు పెరిగినాయి, మాకు సరిపోవట్లేదని మేము అందరం రోడ్డు ఎక్కినాం. మహిళలు అందరం రోడ్డు ఎక్కి ఈ కాడ నుంచి సమ్మె, నీళ్ళు వేసేది మేము, వీధి లైట్లు ఇప్పేది మేము, అన్ని చెత్త ఊడ్చేది మేము, ట్రాక్టర్ డ్రైవర్ కాడ నుంచి, కారాబార్ కాడ నుంచి, బిల్లులు వసూలు చేసేటోళ్ళం కాడ నుంచి అన్ని మేమే చేసేది. మేము కష్టపడుతున్నాం కార్మికులు. ప్రతి ఒక్క ఆఫీసు మండలంలో ఎన్ని ఆఫీసులు ఉన్నాయో గవర్నమెంట్ ఆఫీసులు, అన్ని ఆఫీసులలో మేమే పని చేసుకుంటాం. మళ్ళీ ఆ పని అయిపోయిన కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మేమే, పోలీస్ స్టేషన్లలో కూడా మేమే వర్క్ చేసేది. బెదిరించి తీసుకుపోతారు మమ్మల్ని. అయినా పోయి సరే అధికారులు, మనం ఊరు అందరు కావాల్సిన వాళ్ళం, అందరి మాట వినాలా, కొట్లాడి జీతం అడుకోవాలని మేము ఈ రోజు మేము అడిగి అందరి కలెక్టర్ కాడికి పోయినాం, డిపి ఆఫీస్ పోయినాం, అందరి దగ్గర పోయినాం. ఎవరి నుంచి కాట్లే. అసెంబ్లీ లాస్ట్ వాయిదా అని మాకు తెలిసింది.
పద మన యూనియన్ నాయకులను కలుసుకొని వెళ్ళి సమ్మెలో పాల్గొందని మా యూనియన్ నాయకులు మాకు సహకరించారు. మేము వాళ్ళతో పాటు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది మహిళలు. కనీసం సీతక్క మహిళా మంత్రిగా ఉండి మహిళలు రోడ్డు ఎక్కకుండా చూసుకుంటుందనే నమ్మకంతోనే మేము సీతక్కకు ఓట్లేసి గెలిపించినాం. మా పొట్ట మీద కొట్టింది. ఈ కాడ నుంచి దేనికైనా ఎదుర్కొంటాం. రాబోయే సర్పంచ్ ఓట్లల్లో సరిగా నిలబడి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం. మేము మళ్ళీ టీఆర్ఎస్ ని గెలిపిస్తాం.